ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం క్రైస్తవ బాధ గురించి మనము నేర్చుకుందాం. బైబిల్లో క్రైస్తవ బాధ. క్రైస్తవ బాధలు విశ్వాస యొక్క ప్రయాణంలో ఒక భాగం. కానీ అది దేవుని ప్రణాళికలో ఉద్దేశం మరియు అర్థాన్ని కలిగి ఉంది. అది మన విశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. మన సాక్ష్యాన్ని బలపరుస్తుంది. బైబిల్ సూచనలతో కూడిన 4 ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటగా బాధ క్రైస్తవ జీవితంలో భాగం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో నాలో మీకు శాంతి కలుగాలని నేను ఈ విషయాలు మీకు చెప్పాను. ఈ లోకంలో నీకు కష్టాలు తప్పవు, కానీ హృదయపూర్వకంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను. యేసు బాధ అనివార్యమని హెచ్చరించాడు, కానీ అతను మాకు శాంతి మరియు విజయం ఇస్తుంది. రెండవది, బాధలు ఆధ్యాత్మిక వృద్ధిని కలిగిస్తాయి. రోమా పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనాలు. అదే కాదు, మన బాధలలో కూడా మనం కీర్తిస్తాము, ఎందుకంటే బాధ పట్టుదలను ఉత్పత్తి చేస్తుందని మాకు తెలుసు. పట్టుదల పాత్ర మరియు పాత్ర ఆశ. ట్రయల్స్ పట్టుదల, స్వభావము మరియు దేవునిపై ఆశ పెంపొందించడానికి సహాయపడతాయి. 3, దేవుడు బాధలను మంచి కోసం ఉపయోగిస్తాడు. రోమా పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన ఉద్దేశం ప్రకారము పిలువబడిన తనను ప్రేమించే వారి మేలు కోసం అన్ని విషయాలలో పనిచేస్తాడని మనకు తెలుసు. బాధలో కూడా దేవుడు మన అంతిమ మేలు కోసం పనిచేస్తున్నాడు. 4వది, క్రీస్తు కోసం బాధలు శాశ్వతమైన ప్రతిఫలాన్ని తెస్తుంది. 2 కొరింథీ 4:17. ఎందుకంటే మన కాంతి మరియు క్షణికమైన కష్టాలు వాటన్నిటిని మించిపోయే శాశ్వతమైన కీర్తిని మనకు అందజేస్తున్నాయి. మనం పొందబోయే శాశ్వతమైన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న మన బాధ తాత్కాలికమే. దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్.